అల్లూరి సీతారామరాజు తెల్లవాడి గుండెల్లో నిదురించిన రోజు, భరతమాత ముద్దు బిడ్డ భగత్ సింగురా, ఉరి కొయ్యల ఉక్కుతాడు చిరునవ్వుతో స్వీకరించరా. హే గైస్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ ఎవ్రీవన్ ఆర్ డూయింగ్ ఫైన్. సో ఆగస్ట్ 15th ఇండిపెండెన్స్ డే. సో హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఎవ్రీవన్. సో ప్రజెంట్ అయితే నేను సిటీ అవుట్స్కట్స్కి వచ్చేసాను గైస్. మొత్తం చుట్టూ పొలాల మధ్యలో ఉన్నాను. సో చూసారా, మొత్తం చుట్టూ పొలాలు ఉన్నాయి ఇక్కడైతే. సో మనమైతే ఎలాగో ఫ్రీడమ్ కోసం ఫైట్ చేసే జనరేషన్లో లేం కదా గైస్. సో అట్లీస్ట్ ఆగస్ట్ 15th ఈ రోజైనా మనం దేశం కోసం ఏదో ఒకటి చేయాలనే ఆలోచన చేద్దాము. సో ఆ ఇన్స్పిరేషన్ని మనం మా డాడీ మాటల్లో విందాం. సో మా డాడీ మాటలు ఆయన స్టైల్లో మనకి ఇండిపెండెన్స్ డే గురించి ఇన్స్పైరింగ్గా చెప్తారు. సో మా డాడీ మాటలు విన్నాకే మనకి గూగుస్ బంప్స్ వచ్చేస్తే మన రోమాలు మొత్తం నిక్కబొచ్చేసుకుంటాయి, ఆ లెవెల్లో ఉంటాయి. ఎమ్మటినే మనం మిలిటరీలో జాయిన్ అయిపోయి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో సోల్జర్స్ లాగా వెళ్ళిపోతాం. ఆ లెవెల్లో ఉంటుంది మా డాడీ ఇన్స్పైర్ చేసే మాటలు మొత్తం. అండ్ అలాగే మా ఫాదరు మన ఫ్రీడమ్ ఫైటర్స్ మీద ఒక చిన్న సాంగ్ కూడా రాశారు. ఆ పాట కూడా పాడి వినిపిస్తారు ఇప్పుడు. నేను కూడా ఈ పాటని చిన్నప్పుడు స్కూల్ ప్రోగ్రాంలోనే ఇక్కడ చిన్నప్పుడు ఒకసారి పాడాను. సో ఆ పాట కూడా బాగుంటుంది. ఆ పాట కూడా ఇప్పుడు మా ఫాదర్ మీకు పాడి వినిపిస్తారు. సో ఇప్పుడు మా డాడీ మాటలు విందాం. భారతదేశ పౌరులారా, భారతదేశ పౌరులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. కొంతమంది ఆత్మవిశ్వాసం కలిగిన దేశభక్తుల చరిత్రే భారతదేశ స్వాతంత్ర సమరయోధుల చరిత్ర. దేశ పౌరులారా, ఒక్కసారి స్వాతంత్ర సంగ్రామం గురించి తెలుసుకోండి. అతి చిన్న వయసులోనే ప్రాణాలు అర్పించి ఆధ్యాత్మిక హేతువాదిగా, ఆధ్యాత్మిక విప్లవవాదిగా భారతదేశ చరిత్రలోనే ఆదిశంకరుడు బుద్ధుడి వారసత్వ నాయకత్వాన్ని పుణికిపుచ్చుకొని మహోన్నత వ్యక్తిత్వం కలిగినటువంటి మహోన్నత యుగ పురుషుడు స్వామి వివేకానంద. అటువంటి స్వామి వివేకానంద స్ఫూర్తితో భారతదేశ స్వాతంత్ర సంగ్రామ యోధులను తయారు చేసినటువంటి ఘనత స్వామి వివేకానందకే దక్కుతుంది. ఎంతోమంది ఋషులు, ఎంతోమంది మహానుభావులు స్ఫూర్తితో స్వాతంత్ర సమరంలో మొట్టమొదటిగా మరి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి బ్రిటిష్ సైన్యంలో భారతదేశ పౌరుల సైన్యాన్ని తయారు చేసి బ్రిటిష్ సైన్యాన్ని మరో సైన్యాన్ని సృష్టించినటువంటి అపురూపమైనటువంటి వ్యక్తి బాసులకే బాసు సుభాష్ చంద్రబోసు కొట్టిపారేసెను ఆంగ్లేయుల కేసు. అదేవిధంగా అల్లూరి సీతారామరాజు తెల్లవాడి గుండెల్లో నిదురించిన రోజు. భారతదేశ పౌరులారా, ఒక్కసారి ఆలోచించండి. ఎంతోమంది స్వాతంత్ర సమరయోధుల ప్రాణత్యాగంతో మనం ఇవాళ ఈ స్వేచ్ఛ స్వాతంత్ర వాయువులు పీల్చుకుంటున్నాం. అటువంటి స్వాతంత్ర సమరయోధులు ప్రాణత్యాగానికి ప్రతిఫలంగా మనం ఏమైనా జీవిస్తున్నామా? వారి ఆశయాల సాధనకి, వారి అభ్యుదయ భావాలకి, వాళ్ళ త్యాగాలకి మరో రూపంగా మనం జీవిస్తున్నామా? లేక వ్యక్తిగత స్వార్థాలతో డబ్బు సంపాదించటమే కొలమానంగా జీవిస్తున్నటువంటి ఈ సామాజిక వ్యవస్థలో మరి జాతీయత భావాలని, దేశభక్తి భావాన్ని, భారతదేశ స్వాతంత్ర సంగ్రామ చరిత్రని తెలియజేసేది ఎవరు? వినేది ఎవరు? మన భారతదేశ పౌరులకి జాతీయత భావాన్ని పెంపొందించేది ఎవరు? ఒక్కసారి ఆలోచించండి భారతదేశ పౌరులారా. కులం కోసం పనిచేసాం, మతం కోసం పనిచేసాం, ప్రాంతం కోసం పనిచేసాం, రాష్ట్రం కోసం పనిచేసాం, పార్టీల కోసం పనిచేసాం, పార్టీల జెండాల కోసం పనిచేసాం. కానీ ఇవాళ జాతీయ జెండా కోసం పనిచేయాల్సిన అవసరం ఉన్నది. జాతీయత భావాలని పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. భావి తరాల కోసం పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అలాగనే అవినీతి రహిత సమాజం కోసం పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. భారతదేశ ప్రజలారా, ఒక్కసారి స్వార్థరహిత జీవితాన్ని ఎందరో మహానుభావులు వారి త్యాగాలు, వారి జీవితాలు దేశం కోసమే కానీ వారి కోసం కాదు. అటువంటి స్వాతంత్ర మహా సమరయోధుల స్ఫూర్తితో కడిగిన ముత్యంలాగా దేశభక్తి భావాలతో ఈ దేశం కోసం జన్మించాను, ఈ దేశం కోసం జీవిస్తాను, అవసరమైతే ఈ దేశం కోసం మరణిస్తాను అనే ఒక నినాదంతో దేశభక్తి భావాల్ని, జాతీయత భావాల్ని భారతదేశ పౌరులందరికీ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా భారతదేశ పౌరులను తీర్చిదిద్దుదాం. భారతదేశ పౌరులారా, ఇవాళ ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడినటువంటి బడుగు బలహీన వర్గాలు ఎంతోమంది
నిరుపేదలు, నిర్భాగ్యులు ఇవాళ భారతదేశంలో ఎంతోమంది ఉన్నారు. ఇవాళ భూమి కోసం పోరాటం, భుక్తి కోసం పోరాటం, నీటి కోసం పోరాటం, చివరికి వల్ల కాటి కోసం పోరాటం, ప్రాథమిక హక్కుల కోసం పోరాటం, పాఠశాల బుక్కుల కోసం పోరాటం. పోరాటం లేకుండా ప్రజాస్వామ్య హక్కుల్ని ఆస్వాదించే అవకాశం ఈ భారతదేశ పౌరులకి లేకుండా పోయింది. మీరు చరిత్రను పరిశీలించుకుంటే స్వాతంత్రం అనంతరం భారతదేశ స్వాతంత్ర ఫలాలు స్వేచ్ఛగా ఏ భారతదేశ పౌరుడికి అందట్లేదు. అవి పోరాటాల ద్వారా, వేదనల ద్వారా, రోదనల ద్వారా కొన్ని లక్షల మంది మరలా ప్రాణత్యాగాలు చేయాల్సినటువంటి అవసరం ఇవాళ ప్రజాస్వామ్యంలో ఉంది అంటే మనం సిగ్గుపడాల్సినటువంటి విషయం. భారతదేశ పౌరులారా, అందుకే తరతరాలు తరగనంతగా ఎంతకాలం దోచుకోవటం, మీ పిల్లల కోసం కొంతకాలమైన జీవిద్దాం భారతదేశం కోసం, భావి పౌరుల కోసం, అవినీతి రహిత సమాజం కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, నిరుపేదల కోసం, నిర్భాగ్యుల కోసం, అనాథల కోసం, భావి భారత నిర్మాతల కోసం, ఆదిమ వాసుల కోసం, రైతుల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే, బిఆర్ అంబేద్కర్ ఆశయాల సాధన కోసం భారతదేశ పౌరులారా ఎంతోమంది శాంతియుత సమరోత్సాహంతో స్వాతంత్ర సమరంలో శాంతి మార్గంలో ఎంతోమంది, అలాగనే మరి ఈ జెండా పౌరుషాన్ని, దేశ పౌరుషాన్ని ప్రదర్శించినటువంటి ఎంతోమంది అతివాదులు, మితవాదులు, రైతులు, కర్షకులు, కార్మికులు ఎంతోమంది స్వాతంత్ర సమరయోత్సాహంతో ప్రాణత్యాగాలు చేసినటువంటి ఈ స్వాతంత్ర ఫలాలని భారతదేశ పౌరులకు అందిద్దాం. భావి భారత నిర్మాతలుగా తీర్చిదిద్దుదాం. జై భారత్ మాతాకి, జై భారత్ మాతాకి జై. జై హింద్. భారతదేశ స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తితో నేను స్వతంత్రంగా రచించినటువంటి ఒక చిన్న పాట మీకు వినిపిస్తాను. అల్లూరి సీతారామరాజు తెల్లవాడి గుండెల్లో నిదురించిన రోజు, అల్లూరి సీతారామరాజు తెల్లవాడి గుండెల్లో నిదురించిన రోజు, భరతమాత ముద్దు బిడ్డ భగత్ సింగురా ఉరికొయ్యల ఉక్కుతాడు చిరునవ్వుతో స్వీకరించరా, భరతమాత ముద్దు బిడ్డ భగత్ సింగురా ఉరికొయ్యల ఉక్కుతాడు చిరునవ్వుతో స్వీకరించరా, అల్లూరి సీతారామరాజు తెల్లవాడి గుండెల్లో నిదురించిన రోజు, బాసులకు బాసు సుభాష్ చంద్ర బోసు కొట్టిపారేసను ఆంగ్లేయుల కేసు, అన్నలకే అన్న వీరపాండ్య కట్ట బ్రహ్మన్న అరివీర సింహమోలే గర్జించేరన్న, అల్లూరి సీతారామరాజు తెల్లవాడి గుండెల్లో నిదురించిన రోజు. సో గైస్, మా డాడీ ఇండిపెండెన్స్ డే మీద ఇచ్చిన స్పీచ్ సూపర్గా ఉంది కదా. ఎంతమందికి గూస్ బంప్స్ అండ్ రోమాలు నిక్కబొచ్చుకున్నాయో కామెంట్ చేసి చెప్పండి. అండ్ అలాగే మా డాడీ ఫ్రీడమ్ ఫైటర్స్ మీద ఒక సాంగ్ పాడారు కదా, అది కూడా సూపర్గా ఉంది కదా. సో స్పీచ్ అండ్ సాంగ్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి గైస్. సో వాళ్ళకి వ్లాగ్ ఇంతే గైస్, ఇక్కడితో ఈ వ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి గైస్. ఎందుకంటే నేను ఏమైనా కొత్త వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో డోంట్ ఫర్గెట్ విత్ ద బెల్ ఐకాన్. అండ్ అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. నా ఇన్స్టాగ్రామ్ ఐడిని అందరూ ఫాలో అవ్వండి. నా అన్ని అప్డేట్స్ దాంట్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం తప్పకుండా మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. టిల్ దెన్ బాయ్ గైస్, అడియోస్.